చేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగంలో ఏకీభవించండి. యేసే పరిష్కారం కార్యక్రమంలో పనిచేయట కొరకు సేవాశక్తి కలిగి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు, యవనస్తులు సహోదరులు, యవన సహోదరులు 2 సంవత్సరాలు పరిష్కారంతో మినిమం పనిచేయటానికి ఇష్టత కలిగిన వారి కొరకు గత వారం దినాలుగా నేను అనౌన్స్ చేస్తున్నాను. కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పరిచర్య కొరకు ఆసక్తి గల యవన బిడ్డలు కనబడటం లేదు. కనుక అటువారు ఉంటే మమ్మల్ని సంప్రదించమని మనవి చేయమని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ ప్రజలంగా మీ పాదముల సన్నిధికి చేరి మిమ్మను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించమని వేడుకుంటున్నాం. వాక్య ధ్యానం ద్వారా వీరందరినీ ఆశీర్వదించండి. పరిష్కారం కార్యక్రమంలో పనిచేయుటకు నమ్మకమైన మారు మనసు పొందిన బిడ్డలను అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రసారం కావలసిన క్విజ్ రేపటి దినం ప్రసారం అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వలన రికార్డింగ్ చేయలేకపోయినా కనుక రేపటి దినం క్విజ్ ప్రసారం అవుతుంది. వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనము నుండి వాక్యాన్ని గమనించమని మనవి చేస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞాని కీడు నుండి తొలగిపోతాడు. జ్ఞాని కీడు జరుగుతున్నప్పుడు కీడు వచ్చు పరిస్థితులను బట్టి కీడు నుండి తొలగిపోతాడు. కానీ బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. జ్ఞాని కీడులో ఉండటానికి భయపడతాడు, కానీ బుద్ధిహీనుడు నిర్భయంగా కీడులో ఉంటాడు. అందుకే అతడు ప్రమాదంలో ఉంటాడు. అందుకనే అతడు నష్టపోతాడు. బుద్ధి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు తన జీవితంలో భయపడతాడు, కీడుకు భయపడతాడు. అంటే అర్థం ఏమిటి? కీడుకు భయపడటం అంటే అర్థం ఏమిటి? అంటే కేవలం శరీరానికి ఏదో నష్టం జరుగుతుంది అని భయపడటమా? ఆ భయం కాదు. దేవుని తీర్పులోకి వస్తాము కీడు చేస్తూ ఉంటే అనేటువంటి భయంతో ఒక బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఆ కీడు నుండి తప్పుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు కీడు చేస్తూనే ఇంకా కీడులోనే ఉండి తప్పిపోతాడు, మరణిస్తాడు, తీర్పులోకి వస్తాడు. చాలామంది ఈ దినం ఇలా ఉన్నారు. కీడు ఇతరులకు చేసే పరిస్థితులలో నిలిచిన వారు తప్పక శ్రమ పొందుతారు, తప్పక వారు జవాబు చెప్పాల్సి ఉంది. 17వ వచనం. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషించబడును. త్వరగా కోపపడువాడు, కోపపడటం వేరు,
త్వరగా కోపపడటం వేరు. షార్ట్ టెంపర్మెంట్, త్వరగా కోపం వచ్చేస్తుంది. అది మనిషికి మంచిది కాదు. చాలామంది త్వరగా కోపం తెచ్చుకుంటారు, కారణం లేకుండా కారణంగా కోపం తెచ్చుకుంటారు. దానివలన వారికి నష్టం, దానివలన వారు పర్యవసానం అనుభవిస్తారు. దుర్యాలోచనలు కలిగిన వాడు ద్వేషించబడతాడు. చెడ్డ ఆలోచనలు కలిగిన వాడిని ఎవరు హర్షించరు, చేర్చుకోరు, వాడిని ప్రేమించరు, వాడిని ద్వేషిస్తారు. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వానికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. జ్ఞానము గలవారు, జ్ఞానము లేనివారు, వివేకులు, జ్ఞానహీనులు. జ్ఞానము లేని వారికి మూఢత్వం స్వాస్థ్యం, మూఢత్వమే దొరుకుతుంది. వారికి మూఢత్వపు పరిస్థితులు పెరుగుతాయి, దాని బారిన వారు పడతారు. స్వాస్థ్యము తప్పక స్వతంత్రించుకునేది. ఈ మూఢత్వాన్ని తప్పక స్వతంత్రించుకుంటారు. ఎందువలన? జ్ఞానము లేకపోవటం వలన. సోదరుడా, సోదరి, నీకు జ్ఞానముందా? ప్రభు నామములో జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? జ్ఞానము కలిగి జీవించు. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఇది చూడండి, ఈ మాట ఎలా ఉందో. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఎవరికి ఎవరు లోబడతారు? మంచివారు చెడ్డవారికి లోబడుతున్నారు. మంచివారు చెడ్డవారికి లోబడుతున్నారు. ఇది నా ఎందుకు? వారు చెడుతనం యొక్క కాఠిన్యాన్ని బట్టి. కానీ అల్టిమేట్గా జరిగేది ఏమిటి? చెడ్డవారే మంచివారికి లోబడతారు. చెడ్డవారు మంచివారు ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వారు వంగిపోతారు. వారు వంగుదురు, వారు తగ్గించబడతారు. వారు వంగుదురు, వారు పతనమవుతారు, వారు తక్కువ చేయబడతారు. మన జీవితాల్లో ప్రభువు ఎదుటే వంగాలి. ప్రభువు ఎదుట వంగువారముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలంటే చెడ్డ కార్యాల్లో పాలుభాగస్థులం కాకూడదు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. లోకాన్ని ఎంత బాగా కాచి వడపోసినట్టు మాట్లాడుతున్నాడు సొలొమోను. దరిద్రులు అంటే అసహ్యం. ఎందుకు? స్టేటస్ అని, వారు సరితూగటం లేదను, వారి పేదరికాన్ని బట్టి వారిని తృణీకరించడం అనేది ఈ దినాల్లో సర్వసాధారణమైపోయింది. 3000 సంవత్సరాల క్రితం రాస్తున్నాడు ఈ సామెతలు అంటున్నాడు. అందుకనే దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఐశ్వర్యవంతుని అందరూ ప్రేమిస్తారు, చెడ్డవాడిని అయితే తృణీకరిస్తుంటారు, పేదవాడిని తృణీకరిస్తుంటారు. సోదరుడా, సోదరి, యాకోబు దీనికి చాలా గొప్ప జవాబు చెప్పాడు తన పత్రికలో. గొప్పవాడిని నువ్వు గౌరవిస్తున్నావు, కానీ వాడు దేవుడు నీకు ఇచ్చిన పేరును నిన్ను తృణీకరిస్తున్నాడు. పేదవాడు గొప్పవాడనేటువంటి భేదాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు. అది ప్రభువు యొక్క లెక్క కాదు, అది ప్రభువు మెచ్చే పని కాదని యాకోబు తన పత్రికలో రాశాడు. తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. ఈ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. దేవుడు ఎన్నడూ మానవులను తిరస్కరించలేదు. దేవుడు మానవులను ఎన్నడూ తిరస్కరించలేదు, తిరస్కరించడు కూడా. తీర్పులో మాత్రమే అక్రమము చేయవారిని తిరస్కరించినట్లుగా ఆయన చెప్తున్నాడు. తీర్పు దినాన మేము నీ నామమును ప్రవచింపలేదా అని అడిగిన వారికి, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. అది తీర్పు దినం కాబట్టి తిరస్కారం. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎవరిని అన్నడు తృణీకరించేవాడు, తిరస్కరించేవాడు కాడు. అందుకని అంటాడు, తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపం చేస్తున్నాడు.
ఇఫ్ యూ రిజెక్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ నైబర్స్, నీ స్నేహితులను, నీ పొరుగు వారిని నీవు కనుక తృణీకరిస్తే నీవు పాపం చేస్తున్నావు. నీ పొరుగు వారిని చేర్చుకో, వారితో ప్రేమగా మాట్లాడి ప్రభువుని గురించి తెలియచ్చు. అంతేగాని వారిని తృణీకరించావంటే దేవుని లక్షణం కాదు. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమిస్తాడు. ఎటువంటి రోగగ్రస్తుడైనా ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఎన్నడూ తిరస్కరించడు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును తృణీకరించను, త్రోసివేయనని ఆయనే స్వయంగా చెప్పాడు. కుష్ఠవ్యాధిగ్రస్తులు వచ్చారు, ఆయన త్రోసేయలేదు. వ్యభిచారులు వచ్చారు, ఆయన త్రోసేయలేదు. ధర్మశాస్త్రం ఆచరించే వారు వచ్చారు, ఆయన త్రోసేయలేదు. మత నాయకులు వచ్చారు, ఆయన వారిని తిరస్కరించలేదు. హ్యూమన్ బీయింగ్గా, ఒక మానవునిగా ఆయన ఎవరిని కూడా తిరస్కరించలేదు. ఈ రాత్రికాలం నీవు తిరస్కరిస్తున్నావా? నీవు తెలుసుకో. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఈ మాట తప్పక అండర్లైన్ చేసుకోవాలా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, దీవించబడినవాడు. నెలలో 1-2 సార్లు అయినా బీదలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? చాలామంది మేమే బీదలం, మేమెవరికి ఇస్తామనుకుంటారు. నీవెంత బీదవైనా మరొక బీదను జ్ఞాపకం చేసుకో, నీవు ధన్యుడు అవుతావు. బీదరికం శాపం కాదు, బీదరికం ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప కృప. పేదలైన మీరు ధన్యులు అని ప్రభువు చెప్పాడు. కనుక బీదరికంలో ఉన్నవారిని తృణీకరించకండి. చాలా పర్యాయాలు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నవారిని ప్రతాపం చూపించేస్తుంటారు డబ్బున్నవారు. అది మంచి పద్ధతి కాదు, అది యోగ్యమైనది కాదు. దానికి జవాబు యేసయ్య ఎదుట చెప్పాలి. కీడు కల్పించువారు తప్పిపోతారు, మేలు కల్పించువారు కృపాసత్యములను పొందుకుంటారు. కీడు చేయటం, మేలు చేయటం. కీడు చేసేటువంటి వారు, కీడు కల్పించేవారు తప్పిపోతారు, మార్గం తప్పిపోతున్నారు. కానీ మేలు చేసేటువంటి వారు, మేలు అనుగ్రహించేవారు కృపాసత్యాలు పొందుతారు. కృపను, సత్యాన్ని వారు అనుభవిస్తారు. ఈ రాత్రికాలం మేలు చేద్దాం, కృపాసత్యాలు పొందుకుందాం. కృపాసత్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. యోహాను సువార్తికుడు 1వ అధ్యాయంలో రాస్తున్నాడు, ధర్మశాస్త్రం మోసే వలన కలిగింది, కృపాసత్యములు ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల కలిగాయి. అందుకని ఇక్కడ అంటున్న మాట కృపాసత్యములు. కృపాసత్యములు ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపాసత్యములు ఎవరు పొందుకుంటారు? మేలు చేసేవారు, మేలును కల్పించేవారు, ఇతరులకు బెనిఫిట్ ఇచ్చేవారు, ఇతరులను బిల్డ్ చేసేవారు కృపాసత్యాలు పొందుకుంటారు. అట్లాంటి వారిలో నేను కూడా ఇతరులకు మేలు చేయటంలో ముందుకెళ్తున్న కొద్దీ దేవుడు నన్ను దీవిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్ను కూడా దీవిస్తాడు. నేను చెప్తోంది ఆర్థికపరమైన అంశాలు కాదు. దీవెన వేరు, దీవెన ఫలాలు వేరు. దీవెన ప్రభువును కలిగి ఉండుట, వాక్యాన్ని కలిగి ఉండుట, పరిశుద్ధాత్మను కలిగి ఉండుట దీవెన. ఆస్తులు, ఇటువంటివి, వస్తు వాహనాలు, కంప్యూటర్లు, ఇట్లాంటివన్నీ కూడా ఫలాలు. దీవెన ఫలాలు కానీ దీవెన కాదు. చెట్టు పొలంలో నాటబడి ఉంటుంది, చెట్టు అక్కడే ఉంటుంది, చెట్టు ఫలాలు వివిధ ప్రాంతాలకు వెళతాయి. అలాగే దీవెన పొందుకుంటాం. దీవెన పొందాలి అనే ఆశ నీకుందా? దీవెన పొందాలి అన్నప్పుడు నువ్వు మేలు కల్పించేవాడుగా ఉండాలి. ఏ కష్టము చేసినా లాభమే కలుగును. వెరీ ఎక్సలెంట్ వర్డ్. నిరుద్యోగులు, ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్న యవ్వన బిడ్డలు, ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. నేను చాలా వ్యాపారాలు పరిశీలించాను. ఎంతోమంది వ్యాపారం చేసేవాడిని గమనించి చూచాను. చిన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు సైతం చాలా గొప్పగా ఆస్తులు కూడబెట్టుకున్న వారు, సంపాదించుకున్న వారు ఉన్నారు. నిజమండి, మీకు తెలుసు అలాంటి వారు ఎంతోమంది కష్టపడి పనిచేసి లాభం సంపాదించుకుంటున్న వారు ఉన్నారు.
సోదరుడా, సోదరి, కష్టపడటానికి ఇష్టం లేని వారు తిండి లేని వారు అయిపోతారు. నిద్రపోతులు, బద్ధకస్తులు చింపిరి దుస్తులు ధరిస్తారు. అర్థమవుతుందా వాక్యం? కష్టపడండి. అదే వృత్తి, అదేం పని, వైట్ కాలర్ జాబా, లేకపోతే కష్టపడేదా, బట్టలకు ఆయిల్ అయిపోతుంది, ఇవన్నీ చెప్పద్దు. నువ్వు కష్టపడటం నేర్చుకో. ఏ ట్రేడ్ అయినా సరే నువ్వు డెవలప్ అవుతావు. నాకు తెలిసిన ఒక అబ్బాయి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు. వింటున్నారా? కార్పెంటర్ వర్క్ చేస్తూ చాలా కష్టపడుతున్నాడు. ఒక దినాన అతడు ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి కార్పెంటర్ జాబ్ ఒకటి పడితే అప్లై చేశాడు. అతడు సెలెక్ట్ అయ్యాడు. అతడు కష్టపడి చెక్కల పని చేస్తున్నాడు, వడ్రంగ పని. అతడి సెలక్షన్ అతన్ని రాష్ట్రాన్ని దాటించి వేరే స్థలంలో 40,000 రూపాయల జీతంతో ఆశీర్వదించబడ్డాడు. కష్టపడ్డాడు, పైకొచ్చాడు. ఇది నాలో చాలామంది ఎక్స్‌ప్లాయిటేషన్తో బాధపడుతున్నారు. ఎంతో డబ్బు వస్తోంది, కష్టపడి సంపాదిస్తున్నారు, త్రాగేస్తున్నారు. ఒక దినాన ఏలూరు పట్టణంలో సాయంకాలం 4 గంటలకు నేను ఒక వీధి గుండా వస్తున్నాను వాహనంలో. 2 యవన బిడ్డలు, చాలా యవనస్తులు 4 గంటలకు బాగా తాగి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. సైకిల్ వారి పక్కన పడిపోయి. ఎంత విచారకరం! కష్టపడి దాన్ని పాడు చేసుకుంటున్నారు. కష్టపడటం లాభం తెస్తుంది, కానీ చెడు వ్యసనాలు కష్టమును కూల్చేస్తున్నాయి, కష్టాన్ని కూల్చేస్తున్నాయి. సోదరుడా, సోదరి, చాలా స్మాల్ సాఫ్ట్ డ్రింక్ తయారు చేసే ఒక చిన్ని షాప్, చాలా చిన్నది, 4-5 అడుగులు ఉండే షాప్ విస్తారంగా అభివృద్ధి చెందాడు అతను. ఇట్లా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీరు మార్కెట్లో తిరగండి, చిన్న చిన్న షాప్స్ పెద్ద పెద్ద ఆస్తిమంతులు అయిపోయిన వారు ఉన్నారు. కష్టపడటం వల్ల లాభం వస్తుంది, మోసం చేయటం వల్ల కాదు. చాలామంది మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారు. అది తప్పు అవగాహన, అది మంచి పని కాదు. ఆ ఉద్దేశాలు మంచివి కాదు. సోదరుడా, సోదరి, అట్టి ఉద్దేశం నీకు కలిగితే దాన్ని విడిచిపెట్టు, దాన్ని వదిలేసే. కష్టపడటం నేర్చుకో. ఒక గమ్యం పెట్టుకో. రాత్రనక పగలనక గమ్యానికి చేరువవటానికి కృషి చేయటం ప్రారంభించు. గొప్ప లాభాన్ని నీవు చూస్తావు, గొప్ప లాభాన్ని చూస్తావు. చాలా చిన్న చిన్న చేతి పనులు చేసుకునేవారు విస్తారంగా అభివృద్ధి చెందారు. నేను ఒక స్లమ్ ఏరియా గుండా వెళ్తున్నాను. ఆ స్లమ్ ఏరియాలో నేను వెళ్తుండగా చాలా మంచి సువాసన వస్తుంది చిన్ని షెడ్లో నుంచి. నేను ఆగి తొంగి చూశాను. 2 చిన్న బిడ్డలు, ఒక బాలిక, ఒక బాలుడు అక్కడ మంచి స్వీట్స్ తయారు చేస్తున్నారు. వారు చాలా చిన్నవారు, వారికి పెద్ద జ్ఞానం లేదు. నేను వాళ్ళని అడిగాను, ఏమిటి ఈ స్వీట్ మీరు తయారు చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు, ఏలూరులో ఉన్న ప్రముఖమైనటువంటి షాప్స్కు మేము ఈ స్వీట్స్ విక్రయిస్తాం. నాకు ఆశ్చర్యం కలిగింది. హౌ మచ్ టైమ్ యూ విల్ స్పెండ్ ఆన్ దిస్? దీనిపై ఎంత సమయం అంటే, మా విద్య పోను, మాకున్నటువంటి పనులు పోను 2 to 3 అవర్స్ మేము వర్క్ చేస్తాం. ప్రతిరోజు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తామని చెప్పారు. కష్టపడి పైకొచ్చిన అనుభవాలు కావాలి. యవన బిడ్డలు నేర్చుకోండి. దేవుడు మీకు ఇచ్చిన యవన బలాన్ని చక్కగా వినియోగించుకుని అభివృద్ధి చెందండి. వట్టి మాటలు లేమికి కారణాలు. దీనికి కూడా నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. ఎంతో కాలంగా తెలిసిన వారు కబుర్లు చెప్తున్న వారిని చూశాను. వారు ఎదుగుదల ఏమీ లేదు, ఎదుగు బొదుగు లేని బ్రతుకులు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించే జీవితాలు. అట్లాంటివి ఎంతో దుఃఖకరం. వట్టి మాటలు మానండి, వట్టి మాటలు కట్టిబెట్టు. గట్టి మేలు
మొదలుపెట్టి అట్లీస్ట్ నీకు మేలు చేసుకోవటం నువ్వు ప్రారంభం చేయి. ఊరికే మాటలు చెప్తూ సమయం పాడు చేసుకుంటున్నారా? పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం పని చేయటానికి ఇష్టం లేదు. వాడ ఉట్టి మాటలు చెప్తున్నారు. అది ప్రయోజనకరం కాదండి. దానివల్ల లేమి కలుగుతుంది, పేదరికం వస్తుంది. జాగ్రత్త. ఊరికే మాటలు చెప్తూ తిరుగుతూ ఉండే వ్యక్తులు ఎంతోమంది పేదరికంతో ఉన్నవారు, వారి కుటుంబాలు కన్నీరు గారుస్తున్నవి మనకు తగులుతూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. లేమి నీ కృషి వలన పారిపోతుంది తెలుసునా? నీ అంతరంగం మార్చుకో, నీ అభిప్రాయాలు మార్చుకో. ఎందుకంటే నువ్వు డెవలప్ కావాలి అంటే మొదట నీలో మార్పు రావాలి. నీవు అభివృద్ధి చెందాలి అంటే మొదట నీలో మార్పు రావాలి. చాలామంది అనుకుంటారు ఇతరులందరిలో మార్పు వస్తే నేను ఎంత బాగుండేవాడినో అని. కాదు కాదు కాదు, తప్పు. మొదట నీలో మార్పు వస్తే అందరిలో మార్పు వచ్చేస్తుంది. వెలుగుతున్న కొవ్వొత్తిని 10 నోర్లు వెలుగుతున్నాయంటుంది. ఆరిపోయిన కొవ్వొత్తిని 25 నోర్లు అంటాయి ఆరిపోయింది కొవ్వొత్తని. కనుక వెలుగుతూ ఉన్నావా, ఆరిపోతున్నావా, దాన్ని బట్టే బయట వారు ప్రతిస్పందనిస్తుంటారు. నీ స్పందన ఏమిటి సమాజానికి? నిన్ను నీవే ప్రశ్నించుకో. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణం, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. సోదరుడా, సోదరి, నిజము పలుకు సాక్షి అనేకులను రక్షిస్తాడు. నిజం చెప్తున్నారా? సువార్త నిజం, సువార్త నిజం. సువార్త ప్రకటిస్తే ప్రజలు రక్షించబడతారు. అబద్ధములాడువాడు మోసగాడు. వివిధ రకాలైనటువంటి వాటిని ప్రకటిస్తూ, మోసాన్ని ప్రకటిస్తూ, మనుషులను మోసపుచ్చి వారి నిత్య నరకాగ్నికి నడిపించే వ్యక్తులు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసాన్ని ఆశ్రయించటం ప్రమాదం. అబద్ధములాడేవాడు మోసగాడైపోతాడు. వారిలో సత్యం లేదు, వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది, అట్టివారి పిల్లలకు ఆశ్రయం గలదు. దేవుడే ఆశ్రయ స్థానం అట్టి వారి బిడ్డలకు. యెహోవా యందు భయభక్తులు గల తల్లిదండ్రులుగా మనముంటే మన పిల్లలకు దేవుడు ఆశ్రయ స్థానాన్ని పుట్టిస్తాడు. నీ పిల్లలు ఎదగాలి అంటే, నీ పిల్లలు డెవలప్ కావాలి అంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే దేవుడే వారికి ఆశ్రయ స్థానంగా రావాలి. దాని కొరకు నీవు యథార్థముగా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారుగా ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. దేవుని యొక్క భయము, దేవుని భక్తి కలిగిన వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఆలోచన చేయండి. దేవునిపై మీకు భయభక్తులు ఉన్నాయా? మీ కుటుంబాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యానుకూలంగా నడుస్తున్నారా? భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి విడిపించేస్తుంది, మరణ పాశము నుండి విడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. పై వచనంలో ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ధైర్యం పుట్టిస్తుంది అన్నాడు. ఈ క్రింద వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవపు ఊట. ఏమిటి ఆ జీవపు ఊట? మరణ పాశములలో నుండి విడిపిస్తుంది. మరణం నుండి, మరణ పాశము నుండి జీవపు ఊట అయిన దేవుని యందు భయభక్తులు మనల్ని విడిపిస్తాయి. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ప్రభువును ఆశ్రయిస్తావా? ఈ రాత్రికాలం ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటావా? యేసుక్రీస్తు ప్రభువునందు భయభక్తులు నీ జీవితాన్ని ఉద్ధరిస్తాయి, జీవపు ఊటగా ఉంటాయి, ధైర్యాన్ని పుట్టిస్తాయి, ప్రమాదం నుండి తప్పిస్తాయి, ఆయన రాజ్యానికి వారసునిగా చేస్తాయి. కావున ప్రభువును రక్షకునిగా స్వీకరించమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలం వాక్య ధ్యానాన్ని ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్స్ ప్రసారం చేసేవారు ముందుకు రావాలని మనవి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని దేవుని సేవ ఆసక్తి కలిగిన సహోదరులు, పురుషులు
2 సంవత్సరాలు పరిష్కారంలో పనిచేయట కొరకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీకు తెలిసిన వారుంటే పంపించగలరని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరులో పత్తేబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ ప్రియ బిడ్డలు, మా ప్రేక్షకులు అందరినీ మీరు దీవించండి. ప్రభు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. మా తప్పిదములు మేము గుర్తెరుగునట్లు మీరు మాకు బోధిస్తున్నారు. మమ్మలను మేము సరిచేసుకున్నట్టు మాకు నేర్పించుము. అట్టి దీన మనస్సు మాకందరికీ ఇవ్వండి. మీ దాసుడు పాస్టర్ ఇమానియేలు గారిని మీ సన్నిధికి తీసుకున్నందుకు వందనములు. వారు విడిచి వెళ్ళిన కుటుంబమును ఆదరించండి. తమ్ముడు రాజ్కుమార్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి ఓదార్పు ఇవ్వండి. ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా పరిష్కారానికి కావలసిన యవన బిడ్డలను మీరు సమకూర్చండి. మా ప్రార్థనలు ఆలకించి ఇస్తున్న జవాబుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ రేపటి వాక్య ధ్యానములో కలుసుకున్న పర్యంతం మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయమని, క్విజ్ రాసిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం వారు క్విజ్ను పొందే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మహిమ పొందమని యేసయ్య ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.